విజయసాయిరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వైసీపీలో జగన్ తర్వాత ఆ స్థానం విజయసాయిరెడ్డిదే. అటువంటి విజయసాయిరెడ్డి అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తారీఖున రాజీనామా చేస్తున్నానని, ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని, వేరే పదవులు, ప్రయోజనాలు లేక ఇంకా ఏదో ఆశించి రాజీనామా చేయడం లేదని తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమంటూ తెలిపారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. తనను ఎవరూ ప్రభావితం చేయలేదని, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞతుణ్ణి అంటూ చెప్పుకొచ్చారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు విజయసాయిరెడ్డి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాయని చెప్పుకొచ్చారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా విభేదించా తప్పితే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం తనదంటూ చెప్పుకొచ్చారు. ఇక తన భవిష్యత్తు వ్యవసాయమని, సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక సెలవంటూ చెప్పేశారు విజయసాయిరెడ్డి. మొత్తంగా విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీలో ఒక్కసారిగా హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. మరిన్ని రాజీనామాలు ఉంటాయి అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజశేఖర్ రెడ్డికి కేవీపీ లాగా జగన్కు విజయసాయిరెడ్డి ఆత్మలా ఉన్నారు. సో అటువంటి విజయసాయిరెడ్డి పార్టీని వీడటం వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.